ప్రభుత్వంలో కీలక మార్పులకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారా? ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పగించబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేబినెట్ విస్తరణ మాట ఎలా ఉన్నా యాక్టివ్గా పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు అప్పగించాలని బాబు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై నివేదిక తయారు చేయించిన చంద్రబాబు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచాయి. పాలన ఇంకా పూర్తి స్థాయిలో గాడిలో పడలేదు. ఉద్యోగులు, కార్యాలయాల తరలింపు వ్యవహారం కూడా కొంత ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రాబోయే 3 ఏళ్లు చాలా కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రభుత్వంలో కొన్ని కీలక మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికోసం ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న దానిపై సీఎంకు నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా బాగా పనిచేసేవాళ్లు, ఓ మాదిరిగా పనిచేసేవాళ్లు, అసలు పనిచేయని వాళ్లు, ఇలా 3 రకాలుగా లిస్టు రెడీ చేశారని తెలుస్తోంది. వీటితో పాటు ఎమ్మెల్యేల అవినీతిపై కూడా నివేదిక అందిందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల్లో బాధ్యతలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాలు, ఇలా అన్ని జనంలోకి తీసుకువెళ్లే బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు. ఇదే సమయంలో కేబినెట్ విస్తరణపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సీనియారిటీ కంటే సిన్సియారిటీకే ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొంతమంది మంత్రులపై అసంతృప్తి నెలకొంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కష్టమనే సంకేతాలు సీఎంకు అందాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. బాగా పనిచేస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకునే ప్లాన్లో సీఎం చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. రానున్న 3 ఏళ్లలో ఎక్కువగా జనంలో ఉండేవారికే ప్రాధాన్యతనిచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాజధాని మొదటి దశ నిర్మాణం కూడా ముఖ్యమే కాబట్టి పనిచేసేవారికే ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో కూడా మార్పులు జరగనున్నాయి. మరిన్ని వార్తలు